హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు బీట్రూట్ పచ్చడి చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ అండి ఇది. ఒక 5 మీడియం సైజు బీట్రూటు, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక 5-6 రెబ్బల చింతపండు, కొద్దిగా కరివేపాకు, ఒక 8-10 పచ్చిమిర్చి. ఇది చాలా ఈజీగా చేసుకునే విధానం అండి. చూడండి, వాటిని బీట్రూట్ను ముక్కలుగా కట్ చేసుకున్నాం. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె పోసుకోవాలండి. ఇందులో ధనియాలు జీలకర్ర వేసి కొద్దిగా వేగనివ్వాలి. వాటి పచ్చిదనం పోయేటట్టు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా కొద్దిగా వేగాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలండి. వాటర్లో నానబెట్టలేదు. ఆ నూనె వేడికి ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి, ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మంచిగా కలపాలండి. తర్వాత బీట్రూట్ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో అవి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ముక్కలు ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మంచిగా మెత్తపడతాయండి. చాలామంది లేడీస్ కానీ పిల్లలు కానీ హెచ్బి పర్సెంటేజ్ తక్కువ ఉండి అంటే రక్తహీనతతో బాధపడుతుంటారు. వాళ్ళు వీక్లీ వన్స్ ఇట్లా బీట్రూట్ పచ్చడి చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి. చాలా మంచిది ఇది. రక్తహీనతే కాదు, జబ్బులను కూడా చాలా వాటిని నయం చేస్తుంది. కాబట్టి హెచ్బి పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకొని తినండి. ఇటువంటి ఆరోగ్యకరమైన వంటలు చేసి పెడుతుంటే పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇది పిల్లలు లేడీస్ అనే కాదు, అందరి ఆరోగ్యాన్ని కూడా పనిచేస్తుంది. కాబట్టి వారానికి ఒకసారి 2 సార్లు చేసుకోండి. బీట్రూట్ కూడా పెద్దగా ధర ఏమి ఉండదు, ఇంచుమించు క్యారెట్ ధరనే ఉంటుంది. ఇప్పుడు అయిపోయిందండి. ఏదైతే వేగిందో మొత్తం మిక్సీలోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండింగ్ చేసుకోవాలి. రోళ్ళు ఉంటే రోట్లో నూరుకోవచ్చు, లేకుంటే మిక్సీ జార్ అండి. చూడండి, మిక్సీ పట్టాము. దీన్ని ఒక బౌల్లోకి చేంజ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగుందో. చూడ్డానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. అట్లే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనికి తాలింపు పెట్టుకుందాము. తెలంగాణలో పోసి పెట్టుకోవడం అంటారు. ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేయాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి కచ్చపిచ్చ దంచినవి వేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిను కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలండి. ఎట్ ది సేమ్ టైం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేగుతాయి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మంచిగా వేగుతాయండి. అట్లే పోపు కూడా ఉప్పు పడుతుంది. ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. చిన్న టీ స్పూన్ అండి. చిన్న టీ స్పూన్లో 1/2 వేసుకోవాలి. పసుపు ఎక్కువగా వేసుకుంటే బీట్రూట్ కలర్ను డామినేట్ చేస్తుంది.
ఇప్పుడు పచ్చడిలో కలిపేసుకోవాలండి పోపు. చాలా బాగుంటుందండి. మీరు పిల్లల గురించి, లేడీస్ గురించి ఆలోచించి వారానికి ఒకసారి 2 సార్లు కంపల్సరీ చేయండి. ఈ రోజుల్లో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఎవరు చూసినా చాలా వరకు హెచ్బి పర్సెంటేజ్ తక్కువ వస్తుంది. వారానికి 1-2 సార్లు చేసుకుంటే మీకు అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, చేయని వారు లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వీడియో చూసినందుకు. కమ్మకమ్మని కంటికింపుగా నోటికింపుగా బీట్రూట్ పచ్చడి. థ్యాంక్ యూ.